హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ తన పదవులకు రాజీనామా చేయడం జరిగింది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం వల్ల వేరే వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్ తన పదవులకు రాజీనామా చేయడం జరిగింది? ఏ జార్ఖండ్, బి పంజాబ్, సి తెలంగాణ, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పంజాబ్. పంజాబ్ గవర్నర్ అయినటువంటి బన్వారీలాల్ పురోహిత్ తన రాజీనామా లేఖను ఇటీవల రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. తన వ్యక్తిగత కారణాల చేత రాజీనామా చేస్తున్నట్లు లేఖలో సమర్పించి రాష్ట్రపతికి ఈ యొక్క రాజీనామా లేఖను అందజేయడం జరిగింది. బన్వారీలాల్ పురోహిత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప ప్రధానమంత్రి ఎవరు? భారతరత్న పురస్కారానికి ఎంపికైన మాజీ ఉప ప్రధానమంత్రి ఎవరు? ఏ మన్మోహన్ సింగ్, బి అటల్ బిహారీ వాజ్పేయి, సి లాల్ కృష్ణ అడ్వాణీ, డి ఇందిర్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి లాల్ కృష్ణ అడ్వాణీ. భాజపా అగ్రనేత అయినటువంటి మాజీ ఉప ప్రధాని అయినటువంటి లాల్ కృష్ణ అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారత రత్న పురస్కారానికి ఎంపికైనట్లు ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ ఏ దేశంతో సైక్లోన్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? భారత్ ఏ దేశంతో సైక్లోన్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ అమెరికా, బి జపాన్, సి ఈజిప్ట్, డి కిర్గిస్తాన్. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువ గుర్తుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఈజిప్ట్. ఈజిప్ట్లోని అన్షాస్ ప్రాంతంలో జనవరి 22 నుండి ఫిబ్రవరి 1 వరకు ఈ యొక్క విన్యాసాలు జరిగాయని ఇటీవల ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంపై ఐసీసీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది? ఇటీవల ఏ దేశంపై ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది? ఏ శ్రీలంక, బి న్యూజిలాండ్, సి ఆఫ్ఘనిస్తాన్, డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. ఐసీసీ విధించిన సస్పెన్షన్ ఈ శ్రీలంకపై విధించారు. దీన్ని ఇటీవల ఎత్తివేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్కు MQ-9B డ్రోన్ విక్రయానికి ఏ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? భారత్కు MQ-9B డ్రోన్ల విక్రయానికి ఏ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఫ్రాన్స్, బి రష్యా, సి అమెరికా, డి జపాన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. సుమారు 33,000 కోట్లతో 31 MQ-9B డ్రోన్ల విక్రయానికి మానవరహిత డ్రోన్ల విక్రయానికి అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలపడం జరిగిందని రక్షణ శాఖ ప్రకటించడం జరిగింది. దాదాపు 33,000 కోట్లతో ఈ యొక్క డ్రోన్ల విక్రయాన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు ఎన్ని అవార్డులు లభించాయి? వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు ఎన్ని అవార్డులు లభించాయి? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ 7, బి 10, సి 5, డి 6. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు 6 పురస్కారాలు లభించినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రోడక్టులకు ఈ యొక్క వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కు 6 అవార్డులు లభించడం జరిగాయి. భారత నావికా దళానికి చెందిన రాడార్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? భారత నావికా దళానికి చెందిన రాడార్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి ఒడిశా, డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ యొక్క భారత నావికా దళానికి చెందిన రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి కాస్మోటిక్ ఉత్పత్తుల కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దేశంలో తొలి కాస్మోటిక్ ఉత్పత్తుల కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఏ ముంబై, బి హైదరాబాద్,
సి చెన్నై, డి విశాఖపట్నం. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హైదరాబాద్. దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ యొక్క ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాజ్యసభ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రాజ్యసభ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఏ భరత్ రెడ్డి, బి వెంకట కృష్ణ, సి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డి కుమార్ రెడ్డి. ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. సి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. ఈ యొక్క నియామకాన్ని ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ నియామకం చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.